మనం హన్మకొండలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మనతో పాటు ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ సార్ గారు ఉన్నారు. సో వారిని అడిగి అంటే 31st సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు తదితర అంశాలపై ఎలాంటి చర్యలు చేపట్టారనే విషయాన్ని మనం వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఈరోజు 31st అంటే పిల్లలు చేసుకుంటారు కాబట్టి దానికి ప్రత్యేకంగా మనం చర్య తీసుకుంటాం. మనకు డ్రై కమిషన్ పరిధిలో వచ్చేసి మనం 8 ప్లేస్లు ఐడెంటిఫై చేసి ఆ ప్లేస్లలో ముందే బ్యారికేడ్ చేసుకొని చెప్పులను చేసినప్పుడు ప్రత్యేకంగా జరుగుతుంది. అంటారు అదేవిధంగా మనకి ఇప్పుడు ఏదైతే కాజంపేట నుంచి బ్రిడ్జ్ పైన సస్పెక్ట్ చెక్కింగ్ పాతిమా నుంచి అదేవిధంగా మనకి నుంచి సపరేట్ చేయండి. దీంతో ఏంటంటే పిల్లలు అత్యుత్తమ ప్రదర్శించి వాళ్ళ యాక్సిడెంట్ గురైతే వాళ్ళ లైఫ్ ఖరాబ్ అవుతుంది, అదేవిధంగా వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, ఇతరులకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ముందు చెప్పిన తల్లిదండ్రులు కూడా అర్థం చేయండి. వాళ్ళ పిల్లలు నైట్ బయటకు వెళ్తారంటే ఎట్లా వెళ్తారు నీకు వెళ్తుందని చెప్పేసి ఆలోచించాలా. ఓపెన్ బ్యాగింగ్ కట్ట చేస్తే బాగుంటుంది. అదేవిధంగా సెలబ్రేషన్ అంటే కూడా రాత్రి 12:30 12:30 కొత్తగా వచ్చేసి అందరికీ కాలుగా జరిగింది. 12:30 వరకు అంతా ఎలా చేస్తాం. బట్ ఏంటంటే రోడ్డు కేకులు కట్టడం, చిల్లర కట్టి బియ్యాలు చేయడం, బండి చేయడం, చూడడం చేయడం, ఆంకింగ్ చేయడం, సైలెన్సర్ తీసుకొని అలాంటి సందర్భంలో వాళ్ళందరూ వెంకటరావు దొరికి సార్ వాళ్ళ లైసెన్స్ కానీ ఎందుకంటే ముందుగా మేము అడ్వైట్ చెప్తున్నాము. చాలాసార్లు మనము గైడ్ చేస్తున్నాము, మోటివేట్ చేస్తున్నాము. ఆల్రెడీ మనం తయారు చేస్తున్నాం. కాబట్టి ఈరోజు రాత్రి వెంకటరావు దొరికి వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ రాస్తాం. సార్ అంటే ఇప్పుడు వైన్స్లో కూడా డైమండ్స్ అనేది ఇచ్చారు కదా, దానివల్ల మనకు మన ఇంత కంప్లైంట్ చేసినప్పుడు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది. కరెక్టే. కాకపోతే ఏంటంటే వైన్స్ తాగి డ్రైవర్ చేయడం వైన్స్ పర్మిషన్ లేదు. వైన్స్ ఇచ్చినాక ఎవరైనా నిజంగా అంటే కూడా గవర్నమెంట్ ఇచ్చేది. ఎందుకంటే జనాలు సంతోషం ఉన్నారని చెప్పి గవర్నమెంట్ ఆలోచించారు. లేకపోతే తాగి పండుగ నుంచి ఉండాల్సింది కాదు. ఇది అందరూ గమనించాలా. తాగితే వాళ్ళు ఇంట్లో వచ్చి తాగమని బాస్కర్ తాగమని వేరే తాగమని చూస్తే తాగితే వాళ్ళ ఎక్కడ నష్టం, ఇల్లు పెట్టుకున్న నష్టం. ఇది గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా మనం వేజ్గా ఆలోచించాలి. తెలియగా ఏదో తెలిసి కావాలంటే వాళ్ళ నష్టం. ఈసీ అంటే వాళ్ళకి ముందు ఏంటంటే మన ఆర్టికల్ తీసుకొచ్చిన కూడా లైసెన్స్ ఇవ్వాలి, పర్మిషన్ పాస్బుక్స్ బాగుంటుంది. లైసెన్స్ రెండోసారిగా దొరుకుంటుంది. లైసెన్స్ 6 months పాటు మనము సస్పెండ్ వస్తున్నాం. ఇప్పుడు ఇంకా కొత్త ఆలోచన ఏంటంటే భయం చేయడం పెరిగింది. ఈ సంవత్సరం కావచ్చు చెప్తాను. నెక్స్ట్ జనవరి నుంచి ఆ భయం రెగ్యులర్ 10,000 ఫైన్ అవుతుంది. 6 months జైలు కూడా ఉంది. అంటే ఇది మనం ఒకవేళ యాక్సిడెంట్ వ్యతిరేకంగా మారాలి కాదంటే మనం ఏకంగా అతని మీద కల్పంలో సడక్ కేసు పెడతాం. అది చాలా బాగా. ఎందుకంటే మోర్ దెన్ 10 years ఇంప్లిమెంట్. వాటి తల్లిదండ్రులు గుర్తించాలా. వాళ్ళు ఎవరైతే ట్రైనింగ్ వాళ్ళు కూడా జోష్ సంతోషం ఉండండి. కానీ అది ఎట్టి వాళ్ళకి ఇబ్బంది కాదు. వాళ్ళు సౌండ్ సిస్టమ్ పెట్టుకోవడం, అన్నెసరీ మనం హాకింగ్ చేయడం, సైలెన్స్ మన సైలెన్స్ తీసేసి ఓవర్స్ డ్రైవ్ చేసి తర్వాత బుల్లెట్స్ వచ్చే కట్టకుండా చేయకూడదు. ఇవన్నీ కూడా అంటే మనము సిటీలో ఉన్నాం కాబట్టి మనకు హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి ఇంట్లో రోగులు ఉంటారు. తర్వాత జస్ట్ ప్రాబ్లమ్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని అంటే మనం చేసే అందరూ పబ్లిక్ దృష్టిలో పెట్టుకుంటారు. భయపెట్టాలంటారు. వాళ్ళు ప్రతి మనిషి కూడా సొంతంగా కన్సిస్టెంట్ ఉంటే బాగుంటుంది. విషయం ఏంటంటే మనం చేసుకునే న్యూ ఇయర్ సంతోషకరంగా ఉండాలి తప్ప ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకూడదు. సమాజంలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు. ఎందుకంటే సౌండ్స్ పెట్టి డీజేస్ కానీ మామూలు కానీ వెహికల్స్కి సైలెన్సర్ తీసేసి టూ మచ్ సౌండ్స్తో బైక్ రైడ్స్ చేయడం కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ ఇదేంటంటే ఏ కుటుంబంలో విషాదాన్ని నింపడానికి మాత్రమే అవి దోహదపడతాయి. కాబట్టి ఇలాంటి చర్యలకు ఇంట్లో ఉండే పేరెంట్స్ కూడా పిల్లలను కాస్త దృష్టి పెట్టి చూడాలి. ఎటు వెళ్తున్నారు ఏందనేది మనకు స్పష్టంగా ఏసీబీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కెమెరామ్యాన్ ప్రవీణ్తో శ్రీనివాస్.